బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్‌కి ఆత్మ ప్రణామాలు. హైమ మేడంకి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మిలారప్ప గారికి, మార్ప గారికి నా యొక్క పాదాభివందనాలు. మరి మిలారప్ప చరిత్ర గురించి మనము కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మరి మనం గత వారం ఏం చెప్పుకున్నామంటే, హత్య ప్రయత్నం అనే టాపిక్‌లో నుంచి మనం కొన్ని పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం మళ్ళీ. పశ్చాత్తాపం అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం. అంటే మనం పశ్చాత్తాపం తప్పు చేశానని బాధపడతాం. కానీ మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండడమే నిజమైన పశ్చాత్తాపం. మళ్ళీ మిలారెప్ప గారిని దర్శించుకోవడానికి అందరూ చాలా ఊర్లలో నుంచి అందరూ ప్రజలొస్తారు గదా! వాళ్ళకు అనేక రకాలైన అనుభవాలు జరిగినాయి. మరి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే మానవులందరూ 2 రకాల 2 రెండింటిని వదిలిపెట్టాలి. అదేంటి అంటే నేను, నాది అనేది తొలగించుకోవాలి. రెండోది మనకు కళ్ళకు కనిపించిందే నిజం అనేది గూడా మనము తొలగించుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం చెడు కర్మలు ఎక్కువ చేయడం తగ్గించుకొని పుణ్యకర్మలు ఎక్కువ చేస్తూ ఉండాలి. అప్పుడు మనము ముందుకెళ్తాం ఆధ్యాత్మికంగా. మరి ఈ వారం మిలారెప్ప గారు వారి శిష్యులకు ఎలాంటి ఆహ్, జ్ఞానాన్ని, ఎలాంటి సందేశాలను అందించారో మనము ఈ వారం తెలుసుకుందాం మాస్టర్స్. మనం ఇంకా అదే టాపిక్‌లో ఉన్నాం. హత్యా ప్రయత్నం అనే టాపిక్‌లోనే ఉన్నాము. అయితే సామాన్యంగా పాపం చేసే వారికి ఆహ్, ఇంకా పాపమే చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే పశ్చాత్తాపం చెందుతారు. కానీ ఇంకా అదే చేయాలి, పాపమే చేయాలి. కానీ దాని ఫలితాన్ని మాత్రం అనుభవించొద్దు అనే దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకింకా ఆధ్యాత్మికంగా ఏ కోరికలుండవు. ప్రాపంచిక మొహంలో ఉండి వాళ్ళకలాంటి భావనలే కలుగుతాయి. నేను పరిమితుడను అనేది మనం ఎప్పుడైతే హ్మ్. నేను ఇన్ నేనింతే అంటే మనం పరిమితము. అంటే మనం పత్రి సార్ చెప్తాడు గదా! అహం బ్రహ్మాస్మి అని అంతటా మనమే. మరి ఇంకొకటి జనన మరణ సంసార చక్రం యొక్క తత్వము, ముక్తి అనే స్థితి యొక్క స్వరూపముగా ఇవన్నిటి గురించి కూడా మిలారెప్ప గారు ఆహ్, పాడిన తత్వంలో ఈ ఈ జ్ఞానాన్ని అందించారనమాట. అయితే వారి వారి పరిణతి అంటే ఎవరెవరి స్థాయిని బట్టి ఇప్పుడు మనం ఒక టాపిక్ సార్ ఒక టాపిక్ చెప్పారనుకోండి. దాంట్లో ఎవరికి ఎలా అర్థమైతుంది అంటే వాళ్ళ స్థితిని, వాళ్ళ ఆత్మ స్థితిని బట్టి వాళ్ళకర్థమైతుంది. అలాగా అక్కడికొచ్చిన ప్రజలందరూ మిలారెప్ప గారి సందేశాన్ని వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళు అందరికీ గూడా అర్థమైనట్టుగా అంటే వాళ్ళకర్థమైన రీతిలో వాళ్ళు ఆనందాన్ని పొందుతూ వాళ్ళు అప్పుడే ముక్తిని మేము ఇంకా ముక్తులమైపోవాలి. ఇప్పుడే మేము ఆ ముక్తిని పొందాలి అనే దానికి వాళ్ళందరూ అలా అనిపించిందంట వాళ్ళందరికీ. అటువంటి ఆనందానుభూతిని వాళ్ళు ఎప్పుడు గూడా పొందలేదంట. తమ జీవితంలో మొట్టమొదటిసారిగా ముక్తి యందు తీవ్రమైన కోరిక వచ్చిందంట అందరికి. అక్కడికొచ్చిన వాళ్ళందరికీ. ఇంకా మిలారప్ప గారు మళ్ళీ ఏమన్నారంటే, "ఈ సమయంలో ఇక్కడకు మీరందరూ రాగలిగారంటే పూర్వ పూర్వ జన్మలో చేసుకున్న కర్మే కారణం. ఆ పుణ్య కర్మ ఇప్పుడిలా ఫలిస్తుంది." అంతే గదా! మనం ఏదో పుణ్యం చేశాం గాబట్టి, ఇక్కడ జ్ఞానాన్ని అందుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉన్నాం. ఇలా అందరం ఒక చోట చేరడం వలన అందరి మధ్య ఒక పవిత్రమైన అనుబంధం ఏర్పడుతుంది. మనకు వంశీ సార్ గూడా చెప్తారు. గురువులు ఎప్పుడు గూడా మన దగ్గరికి అంటే మనకు దగ్గర ప్రాంతంలో వచ్చినా, అలా ఎప్పుడు మనకు వీలైందో అప్పుడు మనం ఖచ్చితంగా గురువులను వెళ్లి కలవాలి. అప్పుడు ఎందుకంటే మన ఆత్మస్థితి పెరుగుతుంది. వాళ్ళ యొక్క ఎనర్జీస్‌లో ఉన్నప్పుడు మనకింకా ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే మాస్టర్స్ అందరూ ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. ఇంకా జ్ఞానాన్ని సజ్జన సాంగత్యం జరుగుతుంది కాబట్టి మనము ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. కాబట్టి ఎప్పుడూ అలా కలవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను వృద్ధుడినయిపోయాను.
మనం తిరిగి ఈ శరీరాలతో ఈ లోకంలో కలుసుకుంటామనే నమ్మకం ఇంకా లేదు. అంటే తను వృద్ధుడయిపోయాడు గదా! ఇంకా లేదు. కనుక నేను చేసిన బోధనలన్నిటికి ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు అని నేను అర్థిస్తున్నాను. మీరు శాయశక్తులా నిత్య జీవితంలో వీటన్నిటిని నేనేదైతే చెప్పానో అవన్నిటిని మీ నిత్య జీవితంలో ఆచరణలో పెట్టండి అని చెప్తున్నాడు. అలా చేసినట్లయితే నేను పూర్ణంగా బుద్ధత్వంలో పరాకాష్ఠ చెందినప్పుడు, ఆ సమయంలో నేను చేసే బోధనలన్నీ మీకు తప్పక అందుతాయి. అంటే నేను మరలా బుద్ధుడిలాగా అవతరించినప్పుడు మీరంతా నా దగ్గరికి వస్తారు. ఇది గుర్తుపెట్టుకొని నేను మరణిస్తున్నాననే బాధ నుండి మీరు బయటికి రండి అని చెప్తున్నారు. అంతే గదా! ఇప్పుడు పత్రి సారు ఉన్నప్పుడు ఒకే ప్రాంతంలో ఉండే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళే కలిసేవాళ్ళుండే. కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన అన్ని చోట్ల ఉన్నారు అనే చెప్తున్నారు ఇప్పుడు మాస్టర్స్. మనం ఎక్కడ అనుకున్నా గాని అక్కడ పత్రి సారు మనకు ఉంటారు. అలా మిలారెప్ప గారు కూడా మీకెప్పుడు నేను వెంటే ఉంటాను. నేను మరణిస్తున్నానని మీరు బాధపడొద్దు అని చెప్తున్నారు. ఇంకా అక్కడ సందేశం వినడానికి వచ్చిన వేరే యానం ప్రాంతం నుండి వచ్చిన ప్రజలేమంటున్నారంటే, "మీరు శరీరం వదిలిపెట్టే టైంలో మా ఊరికి వచ్చి మళ్ళీ వెళ్ళండి. ఒకసారి మా ఊరిని ఆహ్, ఆహ్, దర్శించండి. మేము" ఆహ్, అంటే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంతకుముందు మంచిగున్నప్పుడు వచ్చేవాళ్ళు గదా! ఇప్పుడు గూడా ఒకసారి వచ్చి వెళ్ళండి అని చెప్తున్నారు. అలా యానం ప్రాంతం వాళ్ళు, తింగే ప్రాంతం వాళ్ళు అలా మిలారెప్ప గారిని అడుగుతున్నారనమాట. కానీ మిలారెప్ప గారు అంటున్నారు, "నేను ఇప్పుడు చాలా వృద్ధుడినయిపోయాను. నేను ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. కాబట్టి నేనెన్ని ఊర్లు తిరిగానో అన్ని ఊర్లను నేను ఆశీర్వదిస్తాను. అక్కడ ప్రజలందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలని నేనెప్పుడు కోరుకుంటాను. కాబట్టి మీరేం చింతించకండి. మీ ఊర్లలోకి మీరెళ్ళిపోండి" అని చెప్తున్నారనమాట. మీ ఉపదేశంను విన్న వారి కోసం మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించవలసింది అని, అంతేకాక సర్వ జీవరాశులందరికీ మీరు ఆశీర్వచనములివ్వండి అని ప్రార్థిస్తే మిలారప్ప గారు చెప్తున్నారు. నా అందు మీకింత విశ్వాసం ఉంది గాబట్టి నేను మీ సమృద్ధిని నేను చేకూరుస్తాను అని అందరికీ కృతజ్ఞతలు చెప్తారు. ఎందుకంటే ఆయనపై ఉన్న గౌరవంతో, భక్తి భావనతో అక్కడ మిలారప్ప గారున్నప్పుడు ఆయనకు ఆహ్, ఎన్ని నిత్యావసరాలన్నీ కూడా తీర్చారు. నాకెంతో మేలు చేశారు మీరందరూ అని వాళ్ళను ఎంతో ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్నందరిని ఆశీర్వదిస్తున్నానని చెప్తారనమాట. నేను పరిపూర్ణ జ్ఞానంను పొందిన యోగినవ్వడం చేత మిమ్మల్నందరిని ఆశీర్వదించడం నా విధి అయ్యింది. మీకందరికీ మేలు జరగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అంటే ఆయన ఒక ఆశీర్వదించే స్థితికి ఒక యోగిలాగా ఉండడం వలన నేను అలాంటి అర్హత నాకుంది గాబట్టి నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీకందరికీ మేలు జరుగుతుంది అని మళ్ళీ ఒక పాట పాడారనమాట. అందులో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్వులకు ఆశీర్వచనాలు వ్యక్తం చేశారు. తన జీవిత చరిత్రనంతా విన్నవారికి, చదివిన వారికి దాన్ననుసరించాలనే తీవ్రమైన కోరిక, ఆకాంక్ష కలుగుగాక. అంటే ఇప్పుడు మనం చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం గదా! అంటే మనకు ఇది మొదటి నుంచి గూడా మనము ఎన్నో రకాల ఎక్స్‌పీరియన్స్ పొందాం ఈ బుక్ చదువుతూ. అలా తనకు తన చరిత్రను విన్న వారికి కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలని ఇలాంటి గురువు కావాలనే కోరిక రావాలని ఆయన కోరుకుంటున్నారు. చివరకి ఏం జెప్తున్నారంటే, క్షుద్రమైన క్రిమికీటకాలకు కూడా ముక్తి కలగాలని ఆయన ఆశీర్వదిస్తూ పాట పాడారు. ఇంకా పిన్ అనే ప్రాంతం నుంచొచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, అందరూ వెళ్ళిపోయినా సరే, మేమింకా ఇక్కడే మీతో పాటే ఇంకా కొన్ని రోజులుంటాము. మీరందించే జ్ఞానాన్ని మేము తీసుకుంటాము అని అంటే, అప్పుడు మిలారెప్ప గారంటున్నారు, సరే అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో ఇప్పుడే అడగండి. ఇంక ఎక్కువ రోజులు నేను ఉండను. మీకెన్ని డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడే మీకన్నీ గూడా నేను వివరిస్తాను అని చెప్తున్నారనమాట. ఇంకా అందరికంటే ఇద్దరు సన్నిహితులైన ఇద్దరు శిష్యులు
ఆయన దగ్గరకొచ్చి ఇంకా ఏం చెప్పారంటే, "మీరు చెప్పే దానిని బట్టి చూస్తే మీరు త్వరలో శరీర త్యాగం చేయగలిగినట్లు సంకల్పించినట్లు తోస్తుంది. అంత త్వరగా మీ జీవితం అయిపోతే ఎలాగా?" అని అన్నారంట. అప్పుడు గురువుగారు, "నా జీవితము అయిపోయింది. ఇతరులను కొత్తగా హృదయ పరివర్తనం చెందడం కోసం చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా నేను చేయడం పూర్తయింది. జన్మించడం, మరణించడము కూడా ఇంకా తప్పదు. తర్వాత కొద్ది రోజులకైనా సుస్తు చేసినట్లు కనిపించారు. అప్పుడు ఆయన సన్నిహితులైన శిష్యులు ఒకరు వీరికి మేలు కలగాలని, ఆరోగ్యం చేకూరాలని పూజలు, పురస్కారాలు, క్రతువులు చేయడానికి ఉపక్రమించారు. అంటే చేయాలని వాళ్ళందరూ కోరుకున్నారు. దానికి తోడు గురువుగారిని వైద్యం చేయించుకోవాల్సిందిగా గూడా కోరుకున్నారు. అప్పుడు వైద్యం చేయించుకోమని గూడా కోరుకున్నారు. అప్పుడు మిలారెప్ప గారు ఏమన్నారంటే, "యోగికి జబ్బు చేయడం అనేది జరిగితే ఆపై వచ్చే మృత్యువును త్వరగా రానిచ్చుకోవడమే జరగాలి. కానీ ఆ జబ్బు తగ్గాలి అని పూజలు, పురస్కారాలు చేయకూడదు. ఆ జబ్బును తను ఆధ్యాత్మికంగా ఇంకా తీవ్రతరంగా తన శక్తిని విజృంభింపజేయడానికి సంసిద్ధులుగా ఉండాలి. మృత్యువును కూడా హ్మ్. సంసిద్ధంగా ఉండాలి. అంటే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి." మార్పా గారి ఉపదేశంను అనుసరించి అంటే వాళ్ళ గురువుగారు చెప్పిన దానికి ఆయన చెప్పిన జ్ఞానము నా అంతట నేనే జబ్బు తగ్గించుకోవడానికి అవసరమైన పద్ధతులన్నీ గూడా నేను నేర్చుకున్నా. అయినా గూడా నేను ఎలా తగ్గించుకోవాలో గూడా నాకు తెలుసు. కానీ నేనేమి చెయ్యను. ఎందుకంటే మనస్సు చేత రూపొందించబడిన ఈ శరీరం అనేది ఒక దివ్యమైన జ్యోతిలో లయింపవలసిన సమయం వచ్చింది. అంటే ఆయన మరణం ఆసన్నమయింది అని చెప్తున్నారు. కాబట్టి లౌకికమైన ప్రజలు ఆయన మరి యోగులేమో శరీరం అంటే ఆయన మరణం వచ్చినప్పుడు దాన్ని స్వీకరిస్తారు. మరి మామూలుగా ప్రజలు ఎందుకు స్వీకరించరు అంటే వాళ్ళు ఎన్నో పాపాలు చేసుంటారు. ఇంకా చనిపోతే మేము నరకానికి వెళ్తాం. ఎలాంటి నరకము అనుభవించాలో అని భయపడుతూ వాళ్ళిప్పుడు మరణమొద్దు అని వాయిదాలు వేసుకుంటామంట ప్రాపంచికంలో ఉండేవాళ్ళు. యోగులు అలా వేసుకోరు అని వివరించారనమాట. ఇంకా ఆ పాపాల నుండి బయటికి రాడానికి దానాలు చేస్తారు. ఇంకా దానికోసం వైద్యుని దగ్గరికెళ్లి మందులు తీసుకుంటారు. ఇంకా దాన్నాపడానికి ఇంకా పూజలు ఎన్ని అయితే చేయాలో అన్నీ చేస్తారు. కాబట్టి నేను చెప్పిన ఈ విషయంను విని ఏం చేసినా మరణంను వాయిదా వేయలేం. ఇక నా గతి ఎట్లా అని భయపడ్డ వారెవరైనా ఉంటే, వారికి మరణం సమీపించే లోపల ఏం చేయాలో తగిన ఉపాయం నేను చెప్తాను అని మిల్లెరప్ప గారు చెప్తున్నారు. మాస్టర్స్ మనము ఇక్కడ ఆహ్, అంటే యోగులు వాళ్ళ మృత్యువు ఎప్పుడొచ్చినా సరే వాళ్ళు అంగీకరిస్తారు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. పత్రి సార్ మనకు ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మళ్ళీ నో డాక్టర్, నో మెడిసిన్. అవన్నీ సార్ చెప్పారు. అంటే నో డాక్టర్, నో మెడిసిన్ అంటే చాలా మంది ఇంక ధ్యానం చేస్తే ఇంక ఏ డాక్టర్‌ల దగ్గరికి పోవద్దు, ఏ మందులు వాడొద్దు అనుకుంటారు. కానీ ధ్యానం అనేది ఎన్ని గంటలు సాధన చేస్తే మనం దాని నుంచి బయటపడతాము. ఇంకా ఒక్కొక్కరు నేను ధ్యానం చేస్తున్నా కదా! నేను మందులు వాడను, డాక్టర్ దగ్గరికెళ్ళను అంటే కొన్ని పరిస్థితుల్లో వెళ్ళాల్సొస్తుంది. మనం ఒకవేళ పత్రి సార్ చెప్పినట్టే ధ్యానం చేస్తే సర్వ రోగాలన్నీ గూడా క్లియర్ అయితాయి. దా అని అంటారు. కానీ మనము రోజుకు 7, 8 గంటలు ధ్యానం జేయాలి. అలా చేసినప్పుడు మనకి ఏ డాక్టరు, ఏ మెడిసిన్ అవసరం లేదు. కానీ మనం చేసే ధ్యానం ఎంత? మనం 1 గంట లేదంటే 2 గంటలు. అంతకంటే ఎక్కువ మనం చేయలేము. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో ఉన్నాము, సమాజంలో ఉన్నాము, అన్ని బాధ్యతలున్నాయి. మరి అవన్నీని సరిగ్గా నిర్వర్తించలేమనుకో, మళ్ళీ జన్మకు పోస్ట్‌పోన్ అయితాయి అవన్నీ కూడా. మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం పూర్తి చేసుకోవాలి. నువ్వు కొంచెం అది చేయలేకపోయినా తర్వాత జన్మకి మళ్ళీ దాన్ని తెచ్చుకోవాల్సొస్తుంది. కాబట్టి మన బాధ్యతలన్నీ చేస్తూ, ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, మనల్ని మనం మార్చుకుంటూ మనము ముందుకెళ్ళాలి. పత్రి సార్ చనిపోయేటప్పుడు కూడా
చాలా మంది అన్నారంట హాస్పిటల్‌కి వెళ్దామని. పత్రి సార్ ఉండి నేనే అందరికి చెప్పిన నో మెడిసిన్, నో డాక్టర్ అని. అయినా సార్‌కి గూడా తగ్గించుకునే శక్తి లేదా? ఉంది. అయినా గూడా ఇక్కడ భూమి మీద నేను జేయవలసిన పని అయిపోయింది. ఎన్నో లక్షల మంది, కోట్ల మందికి ధ్యానాన్ని అందించారు పత్రి సారు. ఇంకా పిరమిడ్‌లు కట్టించారు. అందరిని ఎంతో మందిని గురువులుగా తయారు చేశారు. ఇంకా అలా ముందుకెళ్తుంది. ఇంకిక్కడ నేను చేసే పని అయిపోయింది. ఆస్ట్రల్‌గా చేసే పని స్టార్ట్ అవుతుంది అని పత్రి సార్ చెప్పారంట. మరి నందా సార్ గూడా అందరికీ తెలిసి ఉంటారు. పీఎంసీ డైరెక్టర్ ఉండే నందా సారు. సార్ గూడా మాస్టర్స్ ఆయన మూడవసారి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు తను ఇష్టపూర్వకంగా మాస్టర్స్‌కే చెప్పారంట. నాకు హాస్టల్‌గా ఎటువంటిది సర్వీస్ చేయొద్దు. నేను శరీరాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నా. అప్పటికే 2 టైమ్స్ మాస్టర్స్ హాస్టల్‌గా నందా సార్‌కి ఎన్నోటి నుంచో బయట పడేశారు. కానీ ఇంకా సారు ఇంకా వద్దు ఈసారి నేను దానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పారంట. అందుకే మాస్టర్స్ హెల్ప్ ఇంకా అందించలేదప్పుడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటే యూనివర్స్ చూసుకుంటుంది. వాళ్ళకేది కావాలో. విశ్వానికి సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో వాళ్ళందరికీ యూనివర్స్ చూసుకుంటుంది. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా. అందరూ ఇప్పుడు వంశీ సార్ గూడా ఏ బిజినెస్ గాని ఏది లేకుండా మొత్తం ఆధ్యాత్మికంగా తిరుగుతున్నప్పుడు, మరి వాళ్ళ పోషణ అంతా కూడా యూనివర్సే చూసుకుంటుంది. ఎలాగైనా ఆ డబ్బు అనేది అవసరానికి వస్తుంది అని గురువులు ముందుకెళ్తున్నారు. యూనివర్సే చూసుకుంటుంది. కాబట్టి ఎంతవరకు మన మన జన్మ ప్రణాళిక ఎంతవరకుందో, మనం చేయవలసింది ఎంతవరకు ఉందో, అంతవరకు చేసిన తర్వాత ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది. దాన్ని మనము అంగీకరించాలి. పాపం జేస్తే దాని నుంచి ఎట్లా బయటపడాలి అనే బాధ వస్తుంది. నాకిప్పుడొద్దు, నేనింకా ఎలా ఉండాలి అని అనుకుంటాం. ఎప్పుడైనా బాధలొచ్చినప్పుడు అప్పుడు పరిష్కారాల గురించి ఆలోచిస్తాం. ఆ! ఏ పూజలు జెయ్యాలే? ఏ దానాలు జెయ్యాలే? అని ఇలాంటివి ఆలోచిస్తాం. అదే మంచిగా ఉన్నామనుకో, ఆహ్, అది అనుభవించినప్పుడు గదా! అని ఆలోచిస్తారు పాపం జేసేవాళ్ళు. కాబట్టి మనమెప్పుడు కూడా అలా ఉండొద్దు మాస్టర్స్. మనము జ్ఞానాన్ని పొందుతూ, అందరికి జ్ఞానాన్నందిస్తూ, మన ప్రణాళిక ఏదుందో తెలుసుకుంటూ, మన గుణాలను మార్చుకుంటూ, మనం ఎక్కువగా పుణ్యకార్యాలు చేశామనుకోండి, యూనివర్స్‌కు ఉపయోగపడేవి చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా మన పాప డబ్బా తగ్గిపోతుంది. పుణ్యం డబ్బా పెరిగిపోతుంది. అయితే మిలారెప్ప గారు ఉపాయం చెప్తా అన్నారు గదా! ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారనమాట. మరి మిలారెప్ప గారు ఎటువంటి ఉపదేశం ఇస్తారో అని ఎదురు జూస్తున్నారు. అంటే భయపడే వాళ్ళుంటారు గదా! పాపం జేసినామని. వాళ్ళందరూ ఎదురు జూస్తున్నారు. అప్పుడు చెప్తున్నారు. లౌకికమైన సర్వ కార్యాలకు, సర్వయత్నాలకు ఒకటే ఫలితం ఉంది. అదేమిటంటే దుఃఖం. దుఃఖం ఉంటేనే గదా! మనం అన్నీ వదిలేసుకోవాలి, ఇంగ వద్దు అనేది అనుకుంటాం. లౌకికమైన దాని కోసం దేనికోసమైనా సరే నువ్వు ప్రయత్నించు. అదే నీకు తద్దినం తీసుకొచ్చి పెడుతుంది. లాభాలు, నష్టాలతో అంతమొందుతాయి. ఇష్టమైన వ్యక్తుల కలయికలు విడిపోవడంతో అందమొందుతాయి. కష్టపడి కట్టిన భవంతులు శిథిలాల పాలవుతాయి. జననము, మరణంతో అంతమవుతుంది. ఇది బాగా తెలుసుకొని వస్తువులను పోగు చేసుకోవడం మొదట మానుకోవాలి. మనకు ఫస్ట్ చెప్పేటిదేంది అంటే, ఏవైనా సరే, ఎన్ని కోరికలున్నా సరే, మనం వస్తువుల మీద ప్రేమను పెంచుకుంటాం గదా! ఇదంటే నాకిష్టము. ఇది లేకపోతే నేనుండను. కొంతమంది ఉంటాయి. మనకు వంశీ సార్ ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్‌గా చెప్తారు. వాళ్ళ అమ్మమ్మ ఒక మంచం అది వదలకుండా దాన్నే పట్టుకొని ఉంటుండే. ఒకసారి భోగి పండగ రోజు దాన్ని ఎత్తుకురావడానికి తీసుకెళ్తే గూడా ఆమె ఎత్తుకెళ్తారని ఆ చెక్క మంచాన్ని పైన ఎక్కడో దాపెట్టిందంట. అంటే మనకు దేని మీదైతే కోరికలు తీవ్రంగా ఉంటాయో, మనం చనిపోయిన తర్వాత దాని చుట్టే తిరుగుతాం. ఇప్పుడు ఇల్లు అంటే నా ఇల్లు, నా ఇల్లు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ
పైకి వెళ్ళదు. మాస్టర్స్ ఎంత గైడెన్స్ ఇచ్చినా వెళ్ళదు. ఎందుకంటే నా ఇల్లు అనే ఒక కోరిక బాగా ఉండిపోయింది. నాది అనేది. ఇంకా ఆ ఇంటి చుట్టే తిరుగుతారు. అలా ఉంటుందనమాట. అందుకే వస్తువులపై మనం కోరికలు తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కుతాము. టికెట్ బుక్ చేసుకుంటాం స్లీపరు. మనం పండుకుంటాము. ఉదయం అయిపోయిన తర్వాత దిగుతాం. అంటే మనం బుక్ చేసుకున్నంత సేపు అది మన సీటు. తర్వాత మనం వదిలేస్తాం. అలా ఏ వస్తువుతోనైనా గూడా అలా డిటాచ్ అయ్యి ఉండాలి. ఏదో కట్టాలని, ఏదో నిలబెట్టాలనే ప్రయత్నం మానేయాలి. ఇవన్నీ మానేసి మరేం చేయాలైతే? సరే ఇవన్నీ జేయొద్దు. మరేం జేయాలి అంటే, ఏం జెప్తున్నారు మిలారెప్ప గారంటే, గురువును వెతుక్కోవాలి. ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ, సత్యమైన జ్ఞానంను పొందడానికి తీవ్ర ప్రయత్నమును చేయాలి. తద్వారా జనన మరణాలకు అతీతంగా మనము ఉంటాం. అటువంటి సాధన ఆరంభించండి అని చెప్తున్నారు. అంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది డిటాచ్‌మెంట్. అటాచ్‌మెంట్ ఉండాలి. డిటాచ్‌మెంట్ 2 బ్యాలెన్స్ చేయాలి. మీరు మీ సంకల్ప బలంతో మరికొంత కాలం జీవిస్తే ఇంకొంతమందిని తరింప చేయవచ్చు కదా! అందుకోసమైనా మీరలా సంకల్పించుకోండి అని, లేకపోతే తంత్ర మార్గంలో మీకు తెలిసిన ప్రక్రియల ద్వారా మీ జీవితమును మరికొంత కాలం ముందుకు పెంచుకోండి. మరణాన్ని ముందుకు చేసుకోండి. అలాంటి ప్రక్రియల కోసం ఎలాంటి వస్తువులైనా సరే మేము మీకు తెచ్చిస్తాము. మీరు మాత్రం ఇంకా మరణాన్ని పోస్ట్‌పోన్ చేయండి అని వాళ్ళ శిష్యులు అడుగుతున్నారు. అంటే అప్పుడు మిలారెప్ప గారు చెప్తున్నారు. నేను పోవలసిన సమయం వచ్చింది. లేకపోతే నేనలాగే చేసుండేవాడిని. కానీ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. ఎవరైతే ఇతర జీవులకు మేలు కలగాలని మేలు చేయడం తప్ప ఇంకే కారణంగా ఎక్కువ కాలం జీవించడం కోసం తంత్ర మార్గాలను ఉపయోగించుకుంటాడో వాడు దేవతల పట్ల అపచారం చేసినట్లవుతుంది. అంటే మనం ఒకవేళ జీవితాన్ని పోస్ట్‌పోన్ చేయాలనుకుంటే, మన మరణాన్ని ఆపాలనుకుంటే, మనకెలాంటి కోరిక ఉండాలి అంటే, ఇతర జీవులకు మేలు జేయాలనే కోరిక ఉండాలంట. అంటే యూనివర్స్ కోసం ఏదైనా వర్క్ చెయ్యాలి. అలాంటి తపన ఉన్నప్పుడు మీరు మరణాన్ని పోస్ట్‌పోన్ చేసుకోండి. లేకపోతే మీరలా చేయకుండా ఏదో శరీరం మీద, వస్తువుల మీద వ్యామోహంతో మరణాన్ని పోస్ట్‌పోన్ చేస్తే దేవతలు పట్ల అపచారం చేసిన వాళ్ళవుతారంట. ఆ కర్మ తర్వాత వాళ్ళని వేధిస్తుంది. నా జీవితంలో ఎక్కువ కాలం తంత్ర సాధనలో ఉత్తమోత్తమమైన మార్గాలను అవలంబిస్తూ వచ్చాను. అందుకే నేనిప్పుడు మృత్యుముఖంలో ఉండి కూడా ఇంత సాధించగలిగాను. మార్పా గారు నాకు కొన్ని మందులిచ్చారు. ఆ దృఢంగా ఉండే ఆ మందుల వలన 5 రకాలైన మహావిషాలను మన శరీరాల నుండి తొలగించుకోవచ్చంట. మన శరీరం నుండి. మహావిషాలను. అంటే ఆ గురువు అందించిండు నాకు. అవేంటివో మీకు చెప్తాను అని చెప్తున్నారు. కామం, ద్వేషం, మూఢత్వం, అహంకారం, అసూయ. ఈ మహావిషాలను మన శరీరం నుంచి తొలగించుకునే మార్గాలను ఆయన నాకు చెప్పారు. అవి నాకు గుర్తున్నాయి. అవే నా మందులు. మీరు కేవలం భక్తులు మాత్రమే అయి ఉండడం చాలదు. ఆధ్యాత్మిక జీవితమును అవలంబించాలంటే కష్టాలను, విపత్తులను కూడా సాధనలో ముందుకు సాగిపోయేలాగా ఉపయోగించుకోవాలి. అంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా సరే, దాన్ని తట్టుకొని దాటగలగాలి మనం. అలా చెయ్యాలి. మృత్యు సమయం రాకపోతే వైద్యుని దగ్గరకు వెళ్ళడంలో బాధేమీ లేదు. ఓకే. మన మృత్యువు ఇంకా సమయం ఆసన్నమయ్యింది అని లేనప్పుడు మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు. బుద్ధుడు తన చేతిని వైద్యక కుమార అనే వైద్యుడికిచ్చి నాడి చూపించుకున్నాడంట గౌతమ బుద్ధుడు. మందు చెప్పనిచ్చారు. కానీ ముందేమో ఆయనని చెప్పనిచ్చిండ్రంట. కానీ చివరి సమయం వచ్చినప్పుడు మాత్రం మృత్యువును గాని, జబ్బును గాని వాయిదా వేయడానికి ఏమీ ప్రయత్నించలేదు. ఓకే. ఆయన నాడీ జ్యోతిష్యం చూసుకున్నప్పుడు
ఆయన అన్ని చెప్పారంట. కానీ ఆయన అలాంటిది ఏమీ చేయలేదంట. ఈ మరణాన్ని, జబ్బును గాని వాయిదా వేయడానికి. పరనిధ్యానంను ప్రశాంతంగా పొందారు. అలాగే నాకిప్పుడు నా సమయం వచ్చింది కాబట్టి, నేను దీనిని నివారించడానికి ఎటువంటి ప్రయత్నము నేను చెయ్యను అని మిలారప్ప గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ మాస్టర్స్ మనము కూడా ఇలాంటివి మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మార్ప గారు చెప్పినట్టు, మన గురువులు పత్రి సార్ గాని, వంశీ సార్ గాని చెప్పినట్టు మన లోపల ఏవేవి ఉండకూడదు అంటే కామం, ద్వేషం, మూఢత్వం, అహంకారం, అసూయ. కామం అంటే ఏంటి? మితిమీరిన కోరిక. కోరికల వల్లనే గదా! మళ్ళీ మనం జన్మలు తీసుకుంటాము. ఆ కోరిక మితిమీరిన కోరిక అనేదే కామం. మనం ఏ దాని మీద అందుకే అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు. ఏ కోరిక ఉన్నా సరే మనకు దాన్ని తీర్చుకోగలిగితే దాన్ని తీర్చుకోవాలి. లేదంటే వదిలేయాలి. 3 సార్లు ప్రయత్నించాలి. మనకు వంశీ సార్ చెప్తారు గదా! 3 సార్లు ప్రయత్నం చేయాలి. మనం ఏదన్నా ఒక వస్తువు కారు కొనాలనుకుంటున్నారు. దాన్ని ఫస్ట్ కొన్నప్పుడు ఏదో ఆటంకం వచ్చింది. వదిలేయాలి. రెండోసారి కొనాలని వెళ్ళినప్పుడు ఆటంకం వచ్చిందనుకోండి. అప్పుడు వదిలేయాలి. మూడోసారి కూడా అది కొనగలిగితే కొనాలి. అప్పుడు గూడా మనకేదన్నా ఆటంకం వస్తే దాన్ని వదిలేయాలి. ఇంకా దాని మీద మనం కోరిక పెంచుకోవద్దు. అది ఏదైనా సరే అలా ఉండాలి. అప్పుడు దాన్ని నుంచి బయటపడతాం. ద్వేషం. మనకెప్పుడైతే కోపమొచ్చిందనుకోండి, ఆ కోపం ఎప్పుడైతే తీవ్రమైతుందో ద్వేషమొస్తుంది. అలాంటి ద్వేషం ఉన్నా కూడా మనము ముందుకెళ్ళలేం. అది మహా విషం అన్నమాట. మూఢత్వం అంటే నా నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుంటారు. మొండిగా ఉంటారు. నేనన్నదే జరగాలి అని. అలాంటిది కూడా మనము ఉండొద్దు. ఇంకోటేంటి అంటే సరిగ్గా ఆలోచించలేని స్థితి. మూఢత్వం అంటే మనకు సరిగ్గా ఆలోచించలేని శక్తి కూడా ఉండడం. దాన్ని దాన్ని అంటే మనం బుద్ధి విచక్షణతో వాడాలి. విచక్షణ లేకుండా ఉండగూడదు. అహంకారం. అహంకారం ఎలా వస్తుంది అంటే నేనే గొప్పవాడిని, నేనే ధనవంతుడిని, నేనే శక్తివంతుడిని అని ఎదుటి వారిని తక్కువ చేస్తూ ఉంటామో అప్పుడు అహంకారం వస్తుంది. మరి ఇది పోవాలంటే మనం ఏం సూత్రం పాటించాలి అంటే, నేనెవరికన్నా ఎక్కువ కాదు, నేనెవరికన్నా తక్కువ కాదు అనే సూత్రం మనం గట్టిగా పట్టుకుంటే, దాని నుంచి అహంకారం నుంచి బయటపడతాం. నెక్స్ట్ అసూయ. అసూయ అంటే, అసూయ ఎప్పుడొస్తుందండి మనకు? మన లోపల లేని ప్రత్యేకత ఎదుటి వాళ్ళ లోపల చూసినప్పుడు వాళ్ళ మీద అసూయ వస్తుంది. అలాంటిది మనము వదిలించుకోవాలి. అంటే ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఉన్న నైపుణ్యాన్ని మనం వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని అభినందిస్తూ ఉంటామో, వాళ్ళ ప్రత్యేకతను గుర్తించి అభినందిస్తూ ఉంటామో, అప్పుడు మన లోపల ఎటువంటి అసూయ ఉండదు. ఈ ఐదిటిని మనము ఎప్పుడైతే దాటగలుగుతామో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాం. ఓకే మాస్టర్స్. ఇంకా వాళ్ళ గురువుగారు అంటే ఇప్పుడు మిలారెప్ప గారు ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళ శిష్యులు అడుగుతున్నారు. ఇంకా ఇదంతా విన్నాక మీరు శరీర త్యాగం చేయడము తప్పనిసరి అని మాకర్థమైపోయింది. కాబట్టి మనస్సును కుదుట పరుచుకొని వాళ్ళు చివరికి ఆయనను ఏమడిగారంటే, అంత్యక్రియలు ఏ విధంగా జరిపించాలనే విషయాన్ని అడిగారు. ఇంకా అస్థికలను ఆయన అస్థికలను, తర్వాత ఆయనకు చెందిన పవిత్ర వస్తువులను ఏం చేయాలి మేము? ఎలా కాపాడుకోవాలి? మీ స్తూపాలను ఎక్కడెక్కడ మేము ప్రతిష్ఠించాలి? ఆయన తర్వాత గురుపీఠానికి వారసులెవరుంటారు? ప్రతి సంవత్సరం పుణ్యతిథి నాడు ఏం చేయాలి? ఇవన్నీ కూడా శిష్యులు అడుగుతున్నారనమాట మిలారెప్ప గారిని. ఇంకా మేము ఎటువంటి ఏ సాధనలను చేసుకుంటూ గోవాలో మాకు వివరించండి అని మిలారప్ప గారిని అడుగుతున్నారు. అప్పుడు మిలారప్ప గారు చెప్తున్నారు. మార్ప గారి లాంటి గురువు నాకు దొరికినందుకు నేను
ఈ భ్రాంతిమయమైన జగత్తు నుండి, అంటే ఇది మాయా ప్రపంచం గదా! ఇక్కడ భ్రాంతిమయమైన జగత్తు నుండి నాకు విముక్తి లభిస్తుంది. నేను చనిపోయిన సంవత్సరం తర్వాత నా శరీరం ఇలాగే నిలిచి ఉంటుందని నాకేమీ నమ్మకం లేదు కాబట్టి, నన్ను చివరి స్థాయిగా మన జాతి గుర్తుపెట్టుకునేలాగా ఎటువంటి స్తూపాలు కూడా మీరు నిర్మించొద్దు. అందులో ఉంచిన అస్థికలు గూడా ఉండకపోవచ్చు. లేకపోతే అసలు ఆ అస్థికలే గాకుండా శరీరమే మాయమైపోవచ్చు. సారీ మాస్టర్స్. నా శరీరమే కనిపించకుండా మాయమైపోవచ్చు. అందువలన స్తూపాల గురించి పని లేదు. స్తూపాలు, మఠము, ఇలాంటి వారసులు ఇవన్నీ గూడా ఏవి వద్దు. నేను ఏ గుహలైతే ఆహ్, నేను ధ్యానం చేశానో అవన్నీ గుహలల్లో అందరూ వచ్చి ఎలాంటి వారైనా సరే వాళ్ళొచ్చి సాధన చేసుకోవచ్చు. నా వస్తువులు ఆశ్రమాల్లో ఎవరు పడితే వాళ్ళు రావచ్చు. బాహ్యమైన వస్తు సామాగ్రితో నా స్తూపాలు నిర్మించే బదులు, అంటే మీరివన్నీ చేసే బదులు మీ హృదయాలలో బుద్ధత్వంపై ప్రేమ నేర్చుకోండి. మీ హృదయాలపై ప్రేమ పతాకం ఎగురవేయండి. నన్ను చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవడం కోసం ఏవో వస్తువులను ఏర్పరుస్తానంటున్నారు గదా! దానికి బదులుగా నిత్య ప్రార్థనలు జాగ్రత్తగా చేసుకోండి. మీ సాధనలకు సంబంధించి ఎటువంటి అభ్యాసాలు చేసుకుంటే సాధనకు ఉపయోగకరమో అటువంటివన్నీ కూడా చేసుకోండి. ఓకే. అవన్నీ చేసుకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నా అక్కడ కొన్ని సాంప్రదాయాలుంటాయి గదా! అన్నిటిని గూడా మీరు ఖండించాల్సిన అవసరం లేదు. ఆ సాంప్రదాయాలను అనుగుణంగానే మీరు మీ సాధనను మొదలుపెట్టండి. ఎందుకంటే కొంతమంది గురువులు ఎలా ఉంటారంటే కొన్నిటిని ఖండిస్తారు. అంటే ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు కొంతమంది ధ్యానం చేసే వాళ్ళు గూడా పూజలు చెయ్యొద్దు అని అంటారు. పూజలు చెయ్యొద్దు అంటే నీకెప్పుడైతే నీ మనస్సులో నీ లోపల నుంచి ఇంకా పూజ అవసరం లేదు అనిపిస్తే అప్పుడు చేయకండి. ఓకే. పూజ చెయ్యాలి అనిపించినప్పుడు దాన్ని మానేయొద్దు. మీకెప్పుడైతే మీ లోపల నుంచి మీ హృదయం ఎప్పుడైతే చెప్తుందో అప్పుడే మీరు అది వదిలించుకోవచ్చు. దాని నుంచి అంటే పూజను చేయకున్నా ఏం గాదు. ఒకవేళ మన ఇంట్లో ఇప్పుడు మనం పూజ చేయకున్నా సరే అని మనకుంది. కానీ మన ఇంట్లో వాళ్ళు దానికి ఒప్పుకోరు గదా! కానీ అది పాటించాలి. వాళ్ళను వ్యతిరేకంగా మనము చేయొద్దు. అవన్నిటికి మీరు విరుద్ధంగా ఉండకుండా మీ సాధననన్నీ గూడా ఆచరించండి అని చెప్తున్నారు. ఇంతకు ముందు చెప్పిన రకరకాల దుష్ట భావాలను అంటే మన సాధన ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా నెగెటివ్‌గా ఉండకూడదు. మనం ఇచ్చే సలహాలు గాని, మనం మాట్లాడే మాటలు గాని ఎప్పుడు కూడా నెగెటివ్‌గా ఉండకూడదు. ఒకవేళ అలా సలహాను అంటే దాన్ని విరుద్ధంగా ఎవరన్నా మనం చెప్పినప్పుడు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం పట్టుకోకుండా వదిలేయాలి. ఓకే. వాళ్ళ స్థితి అంతే అని అక్కడే వాళ్ళను దాన్ని వదిలిపెట్టేసేయాలి. ఏ క్షణమైనా మృత్యువు మనల్ని కబళించవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఏ క్షణమైనా సరే చెడు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. సర్వకాల సర్వావస్థలయందు మీరే పని చేసినా, తర్వాత ఇలాంటి పని చేశానని మనము సిగ్గుపడొద్దు. అలా వీలు లేకుండా సిగ్గుపడేటట్టు లేకుండా మనము ఆ పనిని చెయ్యాలి. ఇది మాత్రం మనం ఎప్పుడు గూడా గుర్తుంచుకోవాలి మాస్టర్స్. నేను చేసిన ఈ పని ఎవరికైనా తెలుస్తుందేమోనని భయపడాల్సిన పని మీ జీవితంలో చేయకండి. అయ్యో! నేను ఇలాంటి పని చేశాను. మళ్ళీ అందరికి తెలిస్తే ఏమైతుందో? వాళ్ళేమనుకుంటారో? వీళ్ళేమనుకుంటారో? అని మనం ఎప్పుడు కూడా అలాంటి పని చేయకూడదు. ఈ నిబంధన ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండండి. ఇది మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కనుక చేస్తే సృష్టి
ఆది నుండి ఇంతవరకు ఎంతమంది మహాత్ములైతే వచ్చారో వారందరూ చెప్పిన ధర్మంను ఆచరించినట్లు గుర్తు పెట్టుకోండి. అంటే మన భూమి మీద ఎంతమంది గురువులొచ్చి ఏ జ్ఞానాన్నయితే అందించారో వాళ్ళందరూ చెప్పింది మనం విన్నట్టేనంట. అంటే అది ఎలా మనం ఒక పని చేసినప్పుడు, అయ్యో! నేను ఇలాంటి పని చేశాను అని మనం అనుకోకూడదు. అలా ఉండాలి. మనకు వంశీ సార్ చెప్తారు. మీరెప్పుడైతే ఒక పని చేసిన తర్వాత 41 రోజులు మీరు ఈ దాన్ని పాటించండి. అప్పుడు మీరు దాని నుంచి బయటపడతారని చెప్తారు వంశీ సార్. అంటే మన జీవితంలో ఒక పని చేసినప్పుడు, అయ్యో! నేను బుద్ధి తక్కువ పని చేశాను అని అనుకుంటాం చూడండి ఎప్పుడన్నా. అలాంటిది ఎప్పుడు గూడా మన జీవితంలో అనుకోకూడదంట. అదొక్కటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకెప్పుడు అలాంటిదొస్తుంది, ఎవ్వరికీ తెలవకుండా ఏదో ఒక తప్పు చేసినప్పుడే మనకలాంటి భయం కలుగుతుంది. అయ్యో! మళ్ళీ వాళ్ళకి తెలిస్తే ఏమైతది? వీళ్ళకి తెలిస్తే ఏమైతది? అయ్యో! వీళ్ళిట్లా చేషిర్రని ఇవన్నీ ఆలోచనలొస్తాయి మనకి. కాబట్టి మనము అలాంటి పని చేయకూడదు. అదొక్కటి మనము గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఒకరిని నాశనం చెయ్యొద్దు, మనం సిగ్గుపడేలాగా ఉండొద్దు. అప్పుడే మీ యందు నాకు తృప్తి కలుగుతుంది. వృద్ధుడనైన నా హృదయంను తృ తృప్తిపరిచేది మరొకటి లేదు అని ఇలా మిలారప్ప గారు మరొక తత్వాన్ని ఆయన అన్నీ గూడా పాటల రూపంలో పాడుతున్నారు. మనకు వాళ్ళ శిష్యులు ఇలా జ్ఞానాన్ని ఆ పాటల యొక్క జ్ఞానాన్ని మనకు ఇలా అందించారు మాస్టర్స్. ఇంకా శిష్యులకు హ్మ్, చెప్పిన జ్ఞానము ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఈరోజు ఇక్కడితో మనం ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మనము ఏ పని చేసినా ఇలాంటి పని చేశామని మనం ఎప్పుడు కూడా సిగ్గుపడొద్దు. ఒకరికి తెలుస్తుందేమో అని భయపడొద్దు. అలాంటి పని చేయకుండా మనము ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా మనము ఇంకా ముందుకెళ్తాము. మనకు మాస్టర్స్ హెల్ప్ అందుతుంది. ఓకే మాస్టర్స్. ఈరోజు ఇక్కడితో ముగించుకొని వచ్చే వారం ఇంకా మిలారప్ప గారు ఎలాంటి జ్ఞానాన్ని శిష్యులకు అందించారో తెలుసుకుందాం. థాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ.